కాంగ్రెస్ చేసిన దరిద్రం ఏంటంటే, ఒకప్పుడు ఆహ్, ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాతన భారతదేశాన్ని ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల్లో తీసుకుంటానంటే, "వద్దు మేము అంత చేయలేము. చైనాకి ఇచ్చేయండి" అని చెప్పినోడే జవహర్లాల్ నెహ్రూ. ఆ దరిద్రమే ఇప్పటికి వెంటాడుతోంది. అలాగే భారత్ భారత్ సరిహద్దులు టిబెట్. చైనా మనకి సరిహద్దుల్లో లేదు. ఆ టిబెట్‌ని చైనా ఆక్రమించుకోవాలంటే కష్టం. ఆ రోజున సహకరించింది భారతదేశం. మన సంస్కృతి సంప్రదాయాలను టిబెట్‌ని ఆక్రమించుకుంటుంటే, చైనా వాళ్ళకి ఆహార పదార్థాలు పంపించినోడు నెహ్రూ. చివరికి ఆ టిబెట్ ఆక్రమించుకున్నాక మన భూభాగాన్ని ఆక్రమించుకున్నది 62లో అదే చైనా. ఏంటంటే నెహ్రూకి బుద్ధి చెప్పడానికి. నెహ్రూ టిబెట్‌ని ఆళ్ళు ఆక్రమించుకున్న తర్వాత సంతకం పెట్టాడు సాక్షిగా. పెట్టిన తర్వాతన మన దేశానికి సంబంధించి మాట్లాడుతా ఉంటే, దానికి ఆయన సమాధానం చెప్పినటువంటి పాయింట్ అనమాట. ఏది? ఇలాంటి పరిస్థితులు కరెక్ట్ కాదు అన్నటువంటి వాదన తెర మీదకొచ్చినటువంటి. ఏది నెహ్రూ గారిని అక్కడ ఉన్నటువంటి చైనా అధ్యక్షుడు చైనాకి మేమే టిబెట్‌ని సహకరించాం అన్నందుకు వాడెవడు సహకరించేది? లాక్కోని భారత్ భూభాగం అని చెప్పి భారత్ చైనా బాయి బాయి నినాదాలు పెట్టినోడు నెహ్రూ. ఎందుకంటే ఆ రోజున కమ్యూనిస్టులు స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు ఇండియాలో. వాళ్ళని మేము చైనాతోనే సంబంధాలు నడుపుతున్నాం మీరెంత అని చెప్పడం కోసం ఆడిన డ్రామాలతో తన రాజకీయ స్థిరత్వం కోసం చివరికి ఇండియాని తాకట్టు పెట్టాడు చైనాకి. ఫలితం చివరికి మానసిక వ్యాధితో చనిపోయాడు ఆ రోజున. అది చైనా గురించి చెప్పుకునేటటువంటి సందర్భంలో. ఇప్పుడు చైనా ఓవర్ యాక్షన్ ఏ స్టేజ్‌లో ఉంది అన్నది తెలిసిందే గదా! అయితే ఇప్పుడు కీలకమైనటువంటిది ఏంటంటే, మనం అప్పటినుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో అద్భుత అవకాశాలను మనం చెడగొట్టుకున్నాం. అక్కడ నియంత పాలనతో వాళ్ళు సక్రమంగా చేసుకొచ్చుకున్నారు. మనం ఇక్కడ ఏది చేయాలన్నా పాలసీ. చైనా వాడు ఇక్కడ మన కమ్యూనిస్టులతో ఉద్యమాలు చేయించి మన ఇండస్ట్రీస్‌ని డెవలప్ కాకుండా చేసుకొచ్చాడు. మనం అసలు ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ ఇండస్ట్రీస్ అని పెట్టుకుని, ఆ ప్రభుత్వ ఇండస్ట్రీస్‌లో ఈ కమ్యూనిస్టులు ఉద్యమకారులతో నడుపుతా దశాబ్దాలు గడిపేసాం. ఎవరైతే పివి నరసింహారావు ఏదైతే ఈ ప్రపంచీకరణ సంతకం పెట్టేదాకా మన జీతాలు ఏడాదికి రూ. 50 పెరిగితే గ్రేట్. అట్లాంటిది వాళ్ళు లక్షల లక్షలు కోట్లలో కూడా జీతాలు అందుతున్నాయంటే కంప్లీట్ మార్పుకి కారణమైనటువంటిది అదే. ఇవాల్టి రోజున మనం చైనా వాడి దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా మన వైపు అంటే వాడి దాడి చేసుకుంటాడు. మనది మనం డెవలప్ చేసుకుంటాం. బొమ్మల తయారీ, ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ, సెల్ ఫోన్ల తయారీ ఇవన్నీ ఇప్పుడు భారత్ నిదానంగా చైనాని దాటి ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ బట్టల తయారీ. చైనా వాడు ఆడి దేశంలో తయారు చేస్తాడు. బంగ్లాదేశ్‌లో కూడా కంపెనీలను లీజుకి తీసుకొని తయారు చేస్తాడు. ఇప్పుడు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల్లో బట్టల తయారీ పరిశ్రమలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తద్వారా బట్టల ఎగుమతులు ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు చైనా నుంచి రిస్ట్రిక్ట్ చేసుకొని మన దగ్గర కొనే రోజులు రాబోతున్నాయి. మోడీ అది ప్లాన్ చేసుకొస్తున్నారు.